దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. చూస్తున్నారా, మనం చూస్తున్నటువంటి ఈ అగ్ని ప్రదేశము, దీన్ని నరకము అని అంటారు, పాతాళము. ఇటువంటి భయంకరమైన పాతంలోనికి ఏ మనిషి వెళ్ళకూడదు. ఇటువంటి అగ్నిగుండంలోనికి మనిషి తప్పించుకున్నట అసాధ్యం. కాబట్టే చాలా ఈ భయంకరమైన నరకం తప్పించుకోమని యేసుక్రీస్తు ప్రభువు వారు భూలోకానికి వచ్చినప్పుడు తన బోధ చేశారు. మీరు మారు మనసు పొందండి, నన్ను అంగీకరించండి, నేను మీ కొరకే రక్తాన్ని కార్చాను, మీ కొరకే ప్రాణం పెట్టడానికి వచ్చాను. కాబట్టి యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటలు అంగీకరించిన వాడు ఈ నరకంలోనికి వెళ్ళడు. ఎందుకంటే దీన్ని తప్పించడానికే ఆయన సిలువనెక్కాల్సి వచ్చింది మన అందరి కొరకు కూడా. ఎవరైతే వాళ్ళని ఒప్పుకోరో ఇలాంటి అగ్నిగుండంలోనికి ప్రతి మనిషి వెళ్ళవలసిందే. ఎవడు తప్పించుకోగలడు ఈ అగ్నిగుండం నుంచి? యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాడు తప్ప ఎవడూ తప్పించుకోలేడు. కాబట్టి ఈ అగ్ని ప్రదేశంలోకి ఏ మనిషి వెళ్ళకూడదు. ఆ పాతాళంలో ఎలా భయంకరంగా కాలుతున్నారో చూసారా మనుషులు? ప్లీజ్ చూడండి. ఇలాంటి అగ్నిగుండం తప్పించడానికే కదా మన యేసు ప్రభు వారు మన కొరకు రక్తాన్ని కార్చాడు. కాబట్టి మనకు తెలిసిన వారి కొరకు, మనం అందరి వరకు మనం ప్రార్థన చేయవలసిన భారం క్రైస్తవులైన మన మీద ఉంది. కాబట్టి మీరు మారు మనసు పొందండి, ఇంకా అనేక మందికి నిత్య జీవాన్ని పరిచయం చేయండి. ఇలా అగ్నిగుండంలో కాలుతున్న వారికి సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. మరి చెప్పని నానా యాతనలు పడతారని బైబిల్ చెప్తుంది. ఎవడు తప్పించజాలడు, వారు ఎవరిని తప్పించు, ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారు తప్ప. చూసారా ఎంత భయంకరంగా సాతాను హింసిస్తున్నాడు? అక్కడ ఎవరు తప్పిస్తాడు? ఎవడు మన దగ్గరకు వస్తాడు అక్కడికి వచ్చి కీర్పించడానికి? ఎవడో రాడు. కాబట్టి భూలోకంలో ఉండగానే ఆ ప్రభువుని హృదయపూర్వకంగా అంగీకరించి ఈయన దేవుడు, పరిశుద్ధుడు, నిజమైన దేవుడిని, సత్యమని ఎరిగిన వారమైతే మనం రక్షించబడతాం. లేని యెడల ఆ భయంకరమైన నరకం ఎలాగో తప్పించుకోగలం మనం? కాబట్టి మీరందరూ కూడా దేవుని సత్యాన్ని తెలుసుకోవాలి, ఇలాంటి నరకం నుండి తప్పించబడాలి. అందుకే సంఘము కూడా ఎదురు చూస్తుంది, ఎప్పుడు ఎత్తపడతామా దేవుని దగ్గరికి అని. అసలు పాపం లోకంలోకి ఎలా వచ్చిందో చూస్తా. అది సాతాను అవను మోసపురుస్తూ ఉన్నాడు. అప్పుడే ఆ ఏదెను తోటలకి పాపం సమీపించింది. ఆ పాపం వల్ల మనిషి ఎంతో భయంకరంగా బంధించబడడానికి కారణం. ఎందుకు? పాపం అంటే దేవునికి వ్యతిరేకమైనది. అది అపవాది అనుచరులు, అపవాది యొక్క దూతలు నరకంలో ఎలాగ మనుషులు హింసిస్తున్నారో చూసారా? దీన్ని తప్పించుకోవడానికి కదా దేవుడు మన కొరకు రక్తాన్ని కార్చాడు. ఒక మనిషి భూలోకంలో ఉన్నప్పుడు, ఒక మనిషి ఇద్దరు పోలీసు దగ్గర ఉన్నప్పుడు ఎలా తప్పించుకోగలడు? బంధించబడిన తర్వాత తప్పించుకోలేడు. ఇక్కడేం తప్పించుకోవచ్చేమో కానీ చనిపోయిన తర్వాత నరకాన్ని మాత్రం తప్పించుకోవడం అసాధ్యం. ఎందుకంటే అది నిత్యము యుగ యుగాలు కాలే అగ్నిగుండం అన్నమాట. ఈ అగ్నిగుండంలోంచి తప్పించబడడానికే యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళా తిరిగి రాబోతున్నాడు, తన సంఘాన్ని తీసుకుని వెళ్తాడు. చెప్పండి ఈ విషయాన్ని, భూలోకమంతా ప్రచారం చేయండి, నేను రాబోతున్నానని చెప్పేసి సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన వచ్చి మనం తీసుకుని వెళ్ళాలి, లేదా అగ్నిగుండంలోకి వెళ్ళిపోవాలి. ఎవరైనా సరే అగ్నిగుండంలో కాలవలసిందే యుగ యుగాలు కూడా. యేసుక్రీస్తు ప్రభుల వారు మంచి మనస్సు గలవారు కాబట్టి ఈ సత్యాన్ని ముందుగా తెలియచేయమన్నారు. అపవాదికి కొంచెమే సమయం అని తెలిసి వాడు గర్జించు సింహం ఎవరిని మరుగుదురా అని తిరుగుతూ ఉన్నాడు ఆయన. అపవాది చాలా భయంకరంగా హింసిస్తూ నరకంలో ఎలా యాతన పెడతాడో, చిత్రహింసలు పెడతాడో చూడండి. అక్కడ ఎవరు మనల్ని తప్పించగలరు? ఎవరు మనల్ని కాపాడగలరు అక్కడి నుంచి? దయచేసి ప్రియమైన సహోదరుడా, సహోదరి, తెలుసుకో, నరకం ఉందని తెలుసుకో, నమ్ము, ఇది వాస్తవం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు సెలవిచ్చిన మాట ఇదే, నన్ను నమ్మువాడు నిత్య జీవము గలవాడని. కాబట్టి మనం నరకంలో ఏడ్చేదానికంటే భూలోకంలో ఉండగానే నేను పాపిని అని ఏడవగలిగితే దేవుడు కనికరం మన మీదకి వస్తుంది, మనం రక్షించబడతాం. అగ్నిగుండంలో క్షమాపణ లేదు, పాతాళంలో పశ్చాత్తాపము లేదు. కాబట్టి మనం ఇక్కడే పశ్చాత్తాపడాలి భూమి మీద, ఎందుకంటే భూమి మీదే పాపం జరిగింది. కాబట్టి ఎవడైనా మనల్ని కాపాడగలడా అంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభువు వారే భూలోకంలో మనం తప్పించగలడు. కాబట్టి సర్వపాప పరిహార రక్తం ప్రోక్షణ ఆవశ్యకమని చెప్తుంది. మనిషి యొక్క పాపం పోవాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని, ఆయన యొక్క శిలువ రక్తాన్ని మనం అంగీకరించవలసిందే. కాబట్టి అపవాదిని ఎదిరించమంటున్నాడు. అయితే అగ్నిగుండంలోకి వెళ్ళిన తర్వాత అది సాధ్యం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, అనేక మందికి సత్యాన్ని తెలియచేయాలి. ఆ అగ్నిగుండం నుంచి తప్పించబడాలి. యుగ యుగాల కాల ఆ యాతన గుండము నుంచి ప్రతి మనిషి తప్పించబడాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సత్యాన్ని తెలుసుకోండి. ఆ అగ్నిగుండాన్ని చూడండి ఎంత భయంకరంగా ఉందో. ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, చూడండి, ఈ అగ్నిగుండం తప్పించుకుంటానికి కదా యేసుక్రీస్తు ప్రభులు వారు మన కొరకు రక్తాన్ని కార్చవలసి వచ్చింది. కాబట్టి ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించు, అపవాదిని ఎదురించు. వాడు మన శత్రువు, వాడు మన భద్ర శత్రువు. పాపం చేయడం నిన్ను ప్రేరేపిస్తాడు. చేసిన తర్వాత నేను తీసుకెళ్ళిపోయేది అగ్నిగుండంలోకి. కాబట్టి పాపము చెయ్యొద్దు. మనం పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డాం. మనం పరిశుద్ధంగా ఉండాలి, మనం పవిత్రులుగా ఉండాలి.
ఎందుకు అంటే మన కన్న తండ్రి కూడా పరిశుద్ధుడే, మనకు నిత్య జీవిస్తున్న దేవుడు కూడా నిజమైన దేవుడు, పరిశుద్ధ దేవుడే. కాబట్టి మనం యథార్థంగా జీవించాలి, పాపము చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనము చేయకూడదు, పాపపు ఆలోచన కూడా రానివద్దని యేసుక్రీస్తు ప్రభువుల భూలోకంలో ఉండగా తన బిడ్డలకు చక్కగా బోధ చేశాడు ఆయన. కాబట్టి ఆయన అంగీకరించండి, నిత్య జీవానికి వారసులు కండి అని యేసుక్రీస్తు ప్రభువు స్పష్టంగా చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవానికి అర్హుడవుతాడు. కాబట్టి సత్యం తెలుసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ఆమేన్.